మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతారు అని బలంగా చెబుతున్న వ్యక్తులు ఇద్దరు. ఒకరు ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీంకి సంబంధించి ఒకప్పుడు 2019లో జగన్కు సానుకూలంగా పనిచేసిన వ్యక్తి, 2019లో జగన్ గెలుపుకు కారణమైన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అతను మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, ఉచితాలు ఎక్కువివ్వడం, సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వడం, అప్పులు పాలు చేసేయడం రాష్ట్రాన్ని, ఖచ్చితంగా జగన్ ఓటమి కాబోతున్నారని బల్లగుద్దు మరి పదే చెప్పారు. ఆయనతో పాటు ఆర్టీవీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో రవిప్రకాష్, ఆయన కూడా ఆర్టీవీ స్టడీలో కూడా, అంటే ఇప్పుడు వచ్చిన స్థానాలు పక్కా లెక్క అయితే చెప్పలేదు కానీ 100కు పైగా స్థానాలు, 110కి పైగా స్థానాలు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి, జగన్ ఓటమి పాలు కాబోతున్నారు అనేది వాళ్ళిద్దరి అనాలిసిస్, వాళ్ళ విశ్లేషణ 100% నిజమైందనే చెప్పాలి. కాకపోతే ఆ అంచనాలను అందుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐపాక్ టీము తన వెంటే ఉన్న, ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్ళారు కానీ ఐపాక్ టీం తన వెంటే ఉంది, తనతో కలిసి పనిచేసింది. 2024లో మళ్ళీ భారీగా విజయం సాధించబోతున్నారు అనే సంకేతాలు కూడా ఇచ్చింది. ఆ ఐపాక్ ట్రాన్స్లో ఉండిపోయే జగన్ తనను తాను ఎక్కువగా నమ్ముకున్నారని చెప్పాలి, తనను తాను ఎక్కువగా అంచనా వేసుకున్నారనుకోవాలి, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని డామినేట్ చేసిందని చెప్పాలి. కానీ ప్రశాంత్ కిషోర్, రవిప్రకాష్ మాత్రం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఓటమి పాలవుతారని చెప్పారు. ఫైనల్గా అది జరిగింది.